మామ, మన మదన్పల్లికి దగ్గరలో గల అంగళ్ళులో ఓ కంపెనీ పేరుతో అతిపెద్ద మోసం జరిగింది. ఇందులో వందలాది మంది వేలాది మంది మోసపోయామని తెలుసుకొని న్యాయం చేయమని రోడ్డెక్కారు. అసలు విషయం ఏంటి అనేది చూస్తే మన అంగళ్ళులో ఊరు పేరు లేని ఓ కంపెనీ ఓపెన్ చేశారు. దాని స్కీమ్ ఏమంటే ముందుగా ఎవరైతే జాయిన్ అవుతారో వారు రూ. 3,200 జమ చేయాలి. అలా చేసిన వారికి 100 ప్రింటెడ్ పేపర్స్ ఇస్తున్నారు. ఈ పేపర్స్ ఎటువంటి తప్పులు లేకుండా వారం రోజుల్లోపు నంబర్స్ కరెక్ట్గా రాసి ఇస్తే వారికి రూ. 5,000 ఇస్తామని, ఇది వర్క్ ఫ్రమ్ హోము, ఇంట్లో కూర్చొని రాసి ఇవ్వచ్చు అన్నారు కదా. ఇంతటితో అయిపోలేదు మామ. ముందుగా జాయిన్ అయిన వారు ఒక్కరిని జాయిన్ చేపిస్తే రూ. 1,000, ఇద్దరిని జాయిన్ చేపిస్తే 2,000, ముగ్గురిని జాయిన్ చేపిస్తే 3,000, ఇలాగా ఆఫర్ అనేది ఉంది. చైన్ సిస్టమ్ అన్నమాట. రూ. 3,200 తీసుకుంటే తీసుకున్నారు కానీ పేపర్ వర్క్ చేస్తే వారానికి 5,000, ఎవరినైనా జాయిన్ చేపిస్తే రూ. 1,000, 2,000, 3,000. వినడానికి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అంతే, ఈ వార్త పాంప్లెట్ల ద్వారా, మౌత్ టాక్ ద్వారా మదన్పల్లి, పుంగనూరు, గురుంగొండ, రాయచోటి, కదిరి, కొత్తకోట, తంబాలపల్లి, సీటీఎం, వైల్పాడు ఇంకా అనేక చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. కొన్ని రోజుల్లోనే కొన్ని వందల మంది జాయిన్ అయిపోయారు. మామ, మా పేజీకి కూడా ప్రతిరోజు అన్న ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అన్న. ప్రతిరోజు నాకు పేజీకి ఎన్నో కాల్స్, మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్న వర్క్ ఫ్రమ్ హోము, బెంగళూరులో జాబ్ ఉంది, హైదరాబాద్లో జాబ్ ఉంది అని. కానీ మనకు పూర్తి సమాచారం లేకుండా అలాంటి వాటిని మేము మా పేజీలో ప్రచారం చేయము. ఎందుకంటే జాబ్ వస్తే హ్యాపీనే, కానీ జాబు పేరుతో వేలు లక్షలు తీసుకొని మోసం చేసినారంటే అది మా బాధ్యత అవుతుంది. అందుకోసం మనము ఎటువంటి ఆన్లైన్ కానీ ఏదైనా జాబ్స్ అప్డేట్స్ కానీ ఆచితూచి ఆలోచించి పెడతాము. మీరు కూడా ఏదైనా జాబ్స్ కానీ స్కీమ్స్ కానీ విన్నారంటే వెంటనే పరిగెత్తద్దండి. దాని గురించి ఆలోచించండి. మీ సొంత బ్రెయిన్ వాడండి. పాసిబిలిటీస్ చెక్ చేయండి. జెన్యునా కాదా అని రివ్యూ చేయండి. ఆ తర్వాతే జాయిన్ అవ్వండి. ఈ కంపెనీస్ అన్ని ముందుగా మీ నమ్మకంతో ఆడుకుంటాయి, నమ్మకంగా కనిపిస్తాయి, మీ నమ్మకాన్ని దోచుకుంటాయి. ఆ తర్వాతే అసలు ప్లాన్ మొదలవుతుంది. చేపలు పడాలంటే ముందుగా గాలం వేయాలి కదా. అందుకోసం ముందు అన్ని బాగానే ఇచ్చారు. ఒకరికొకరికి డబ్బులు వస్తూ ఉన్నాయి కదా అని చెప్పి జాయిన్ అవ్వడం, జాయిన్ చేయించడం జరిగింది. ఫుల్ జనాలతో కిటకిటలాడింది. ఫుల్ డబ్బులు వచ్చినాయి. మంచి టైం చూసి బోర్డు తిప్పేసినారు. ఇన్ని రోజులుగా ఉండే కంపెనీ ఒక్క నిమిషంలో బోర్డు తిప్పేయడంతో వందలాది మంది రోడ్డు ఎక్కారు లబో దిబోమని. ఇందులో ముందుగా తప్పేవరిదో మీరే చెప్పండి. ఒక ఊరు పేరు లేని కంపెనీని నమ్మి మీరు జాయిన్ అవ్వడమే కాకుండా ఇంకొకరిని జాయిన్ చేయించారు. ఆ వర్క్ ఏంది, దానివల్ల వాళ్ళకి లాభం ఏంది అని కూడా ఒక్కరు కూడా ఆలోచించలేదు. అదే విధంగా చీమ చిటుక్కన్నా కూడా తెలిసిపోయే మన పోలీసులకు కానీ, మీడియా వారికి కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ ఏ మాత్రం దీని గురించి తెలియలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మన అంగళ్ళు లాంటి చిన్న టౌన్లో రోజు వందలాది జనాలు, అందులో ముఖ్యంగా లేడీస్, అందులో మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో ముస్లిమ్స్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా లేకపోలేదు. ఎక్కువగా పేదవారు ఉండడం, అందులో చదువు రాని వారు ఉండడం, ఇంకా చెప్పాలంటే ఎటువంటి బిజినెస్లు కానీ జాబ్స్ కానీ లేని వారు ఉండడం, ఏదో ఒక చిన్న పని కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం కానీ చేసి ఇంటికి కానీ ఇంట్లో వారికి కానీ ఎంతో కొంత చిన్న హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఇందులో చేరినారు. అందులో చాలా మంది ఇంట్లో మగవారికి తెలిసి అరుస్తారని చెప్పి ఇంట్లో వారికి తెలియకుండా ఇందులో సీక్రెట్ గా వచ్చి జాయిన్ అయ్యారు. చాలా మంది రోజు కూలీ నాలి చేసి పైసా కూడబెట్టి తీసుకొచ్చి కట్టారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చదువు రాని వారి సంగతి పక్కన పెడితే ఇలా చదువుకొని కూడా మోసపోయినారంటే చాలా ఆశ్చర్యమవుతుంది. ఎన్నో మోసాలు, నేరాలు, ఘోరాలు మనం ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, మరీ ముఖ్యంగా ఫోన్లలో చూస్తూ ఉంటాము. అయినా సరే నమ్మి మోసపోతున్నామంటే మనమే బాధ్యత దానికి. ఈ మోసపోయిన వారిలో లక్షాధికారులు కానీ, కోటీశ్వరులు కానీ ఎవ్వరు లేరు. అందరూ నిరుపేదలే ఉన్నారు. ఏదో లక్షలు సంపాదించేద్దామనే ఉద్దేశంతో అయితే ఏం చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అండగా ఉంటాదేమో, ఏమన్నా కొంచెం హెల్ప్ అవుతాదనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ అయినారు. సో వీరందరికీ తప్పకుండా న్యాయం జరగాలని ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకుంటారని ఆశిద్దాము. ఇది కేవలం మన మదన్పల్లిలోనే కాకుండా మదన్పల్లి చుట్టుపక్కల అనేక ఊర్లలో, అనేక ఏరియాల్లో, అనేక డిస్టిక్లలో చాలా చోట్ల ప్రారంభమైంది, ప్రారంభం కాబోతా ఉంది. సో మీరందరూ చాలా కేర్ఫుల్గా ఉండి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నిర్ణయం తీసుకోండి. మీ సొంత బ్రెయిన్ ఉపయోగించండి. పాపం పేదలకు కానీ లేని వారికి కానీ ఏదైనా వస్తాదంటే ఆశే. ఆ ఆశతోనే పాపం ఇంత దూరం వచ్చారు, ఇలాగ మోసపోయారు. సో మన ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.